ఆశీర్వదించు. నీ మాటలే నేను చెప్పాలని. కుసుమహర శ్రీ కుసుమరనాథుల దివ్య పాదపద్మాలకు నమస్కరించి మా గురుగారు వాంగీపురం నరసింహాచారి బాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తాం. అలాగే భక్తులైనటువంటి వాళ్ళు మీ అందరి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు లేఖా విశ్లేషణ కార్యక్రమంలో పాగల్ హరినాథ్ మొదటి భాగం పార్ట్ 1లో రెండవ లేఖ బాబా జతిన్ అనేటువంటి భక్తుడికి రాసినటువంటి ఉత్తరం. దీంట్లో ఒక చక్కటి విషయాన్ని బాబా మనకి ముందుంచారు సులభంగా అర్థమయ్యేలాగా. అది ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వు ఏ దేవతామూర్తిని పూజిస్తున్నావో ఆ దేవతామూర్తికి మాన్యతనిచ్చి మిగతా దేవతలందరినీ నిందించడం తప్పు కాక ఇంకేమిటవుతుంది చెప్పు అని. ఎందుకన్నారు ఈ మాట? ఇప్పుడు ఎన్ని జన్మముల నుండి చూచిదను ఏకో నారాయణుడన్న. భగవంతుడు ఒక్కడే. ఈ దేవతలంతా కూడా ఆయన ప్రతినిధులు, ఆయన ఆజ్ఞ యొక్క పాలన చేసేవాళ్ళే. దేవతల యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేంత శక్తి మనకు మనుషులం లేదు. తర్వాత ఏ పరమాత్మ అయితే అంశలు ఈ దేవతలు ఉన్నారో వాళ్ళందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. మనలో ఎలా అయితే పరమాత్మ ఉన్నాడో వాళ్ళలో కూడా అలాగే పరమాత్మ ఉన్నాడు. వాళ్ళ యొక్క చేయవలసినటువంటి పనులను బట్టి వాళ్ళని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పెట్టాడు. అంచేత వీడు గొప్ప, వీడు తక్కువ, వీడు ఎక్కువ, వీడు నీచుడు, వీడు ఉత్తముడు అని నిందించడం చాలా పొరపాటు. ప్రతి దేవతలు కూడా శక్తిమంతులే. ఉదాహరణకి చూడండి, మనం రాహు నీచ గ్రహం అంటాం. రాహు ఎవరు? సింహిక కొడుకు. సింహిక ఎవరు? ప్రహ్లాదుడి వంశంలో పుట్టినటువంటిది. ప్రత్యక్షంగా ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి ప్రహ్లాదుడి వంశంలో పుట్టినటువంటి వాడు హోణ విద్యాకారకుడు. ఆయన తలుచుకుంటే ఫారిన్ లాంగ్వేజెస్, భాషలు బ్రహ్మాండంగా వస్తాయి. ఆయన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మనిషి చాలా గొప్పగా ఉంటాడు. మరి ఆయన నీచగ్రహం ఎందుకు అయ్యాడు? అంటే మనకు అవసరం ఉన్నప్పుడు నీ మంచివాడును, అవసరం తీరిపోతే నీచగ్రహం. ఈ రకమైనటువంటి విశ్లేషణ చేయకూడదు, తప్పు. ప్రతి గ్రహానికి కూడా ఉచ్చస్థితి, నీచస్థితి మనం చేసుకున్నటువంటి పాపకర్మాలు బట్టి మన వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు తప్ప. కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి మనకి ఏముంది? వాళ్ళు భగవంతుడి పిల్లలే, మనం భగవంతుడి పిల్లలమే. మనదంతా వసుదైక కుటుంబం. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయనదే. మరి అలాంటప్పుడు హెచ్చుతగ్గులు ఎలా నిర్ణయిస్తాం? మనకున్న అర్హత ఏంటి? అలాగే స్త్రీమూర్తులను కూడా గౌరవించేటప్పుడు మన తల్లిని గౌరవించి వేరే ఆడవాళ్ళని కొంచెం చులకనగా చూడటం అనేటువంటిది చాలా తప్పు అంటాడు బాబా. ఆ తల్లి పిల్లి అయినా సరే గౌరవించని చెప్తాడు. ఎందుకంటే తన రక్తమాంసాలు ఇచ్చి నీకు ఒక రూపం ఇచ్చి భగవంతుడికి సేవ చేసుకునేందుకు నీకు ఒక మార్గాన్ని ఈ లోకంలో కల్పించింది మొట్టమొదటి తల్లి. తల్లి లేకపోతే నువ్వు లేవు. అంచేత ఎప్పుడైతే మనిషి బయటకు వచ్చాడో వాడికి మొట్టమొదటి నుంచి కూడా తన రక్తాన్ని పాల కింద మార్చి ఉగ్గుపాలల్లో ఒక సవ్యమైనటువంటి మార్గంలో నడిచే ప్రయత్నం చేసేది తల్లి. అందుచేత ఏంటంటే శ్రీమూర్తులంతా ఒకటే, ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ. అలాగే భగవంతుడి యొక్క సృష్టిలో, బ్రహ్మాండంలో దేవతలంతా సర్వోత్కృష్టులు. ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అనేది మనం నిర్ణయించడానికి మనకు అధికారం లేదు. వాళ్ళు చేసే పనులు బట్టి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. కానీ అవి ఎందుకు చేయవలసి వచ్చింది? మనం చేసినటువంటి కర్మ ఫలాలు. మన ప్రారంభం తీయాలి అంటే ఏదో ఒకటి మనకి శిక్ష పడాలి కదా. శిక్ష లేకుండా ఉండదు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. ప్రారంధం అనేది అనుభవించి తీరవలసిందే. అది ఎవ్వరూ తప్పించారు. అది ఆ ప్రభు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే దాన్ని భరించేటువంటి శక్తి వస్తుంది. వాళ్ళు తట్టుకోగలరు. పక్కన భగవంతుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు, నాకేం భయం లేదు,
అనేటువంటి ధైర్యం ఉంటుంది. అంచేత వాళ్ళు నిశ్చింతగా కాలం గడుపుతారు, ఆ బాధను అనుభవిస్తారు, ఆ ప్రారంభం ఈ జన్మతోటి పరిహారం చేసుకుంటారు, ఉత్తమ జన్మకు పోతారు. ఇది పద్ధతి. ఈ నింద చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇంకా 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 కిందకి వెళ్ళిపోతాం. అంచేత బాబా హెచ్చరిస్తున్నారు, పిల్లైనా కూడా ఎలాగైనా కూడా ఏ జీవి అయినా కూడా తల్లే, మాతృమూర్తి. మనకి శాస్త్రాల్లో కూడా మొట్టమొదట మాతృదేవో భవ అని తల్లితో మొదలు పెడతారు. తర్వాత మంత్రాల్లో శక్తి మంత్రాలు ఉంటాయి. ముందు అమ్మ పేరు చెప్పి తర్వాత అసలు మంత్రం చెప్తారు. అమ్మ బీజాక్షరం లేకుండా ఉండవు కొన్ని శక్తి. అలాగే మనం చూడండి, అమ్మని ముందు పెట్టుకుని మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. హరనాథుడు కూడా నన్ను హరనాథ్ అని పిలవద్దు, కుసుమ హరనాథ్ అని పిలవండి. అమ్మకు అంత గౌరవించాడు ఆయన. ఎందుకు అంటే అమ్మ ప్రకృతి, అమ్మ సృష్టి, భగవంతుడు కార్యకలాపాలన్నీ చేసేది ఆ తల్లే. భగవంతుడు ఆయన ప్రభు, ఆ అమ్మకి బాధ్యత అప్పచెప్పి ఇలా చేయి, ఇవి కార్యక్రమాలు చేయి అని చెప్పి ఆయన వినోదం చూస్తూ ఉంటాడు. కానీ ఆయనకు తగ్గట్టుగా ప్రకృతిలో మార్పులు తీసుకొచ్చి పిల్లలను పోషించి వాళ్ళకు ఉత్తమ మార్గం చూపించి, ఆ తల్లి కుసుమకుమారి అన్న మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను తల్లిని విడిచిపెట్టి పిల్లలు ఉండరు, పిల్లల్ని విడిచిపెట్టి తల్లి ఉండదు. అంచేత నేను ఎప్పుడు మీ దగ్గరే ఉన్నాను అంది తల్లి. అంటే భగవంతుడు ఎప్పుడు మన దగ్గర ఉంటాడు. కుసుమహరుల రూపం వేరైనా వాళ్ళిద్దరూ ఒకటే. అంచేత బాబా చెప్పినటువంటి దివ్యమైనటువంటి మాట, దేవతల్లో మనం విభజన చేయడం, అలాగే శ్రీమూర్తుల్లో మనం భేదభావం చూపించడం అనేటువంటిది మనం విడిచిపెట్టుకుంటే మనం బాబా యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతామని ఈ ఉత్తరం ద్వారా మనకి బాబా తెలియజేస్తున్నారు. కుసుమహర